ఈ అవకాశం ఇచ్చిన సర్వోన్నతుడు ఘనమైన తండ్రికి లెక్కలేని మా కృతజ్ఞత స్తుతులు తెలియపరుస్తూ ఈరోజు మరి గురువారం స్థానిక సంఘంలో బైబిల్ క్లాస్ జరుగుతుంది. అలాగే మరి ఈరోజు ప్రత్యేకత మా అమ్మమ్మ గారు కత్తుల క్రేషం గారి యొక్క సంవత్సరికం. ఈ 2వ సంవత్సరంలో ఈ జ్ఞాపకార్థి గుడిలో మరొకసారి ఆమె జ్ఞాపకం చేసుకుని ప్రభువును స్తుతించుకునే గొప్ప అవకాశాన్ని తండ్రి దేవుడు అనుగ్రహించడాన్ని బట్టి సంతోషిస్తూ మరి రోజు ప్రభు సన్నిధిలో ఉండి ఆయన మాటలు వింటూ ఆయనను మహిమపరుచుకుంటున్నామంటే దేవుడు మనందరికీ అనుగ్రహించిన భాగ్యం. అలాగే దేవుడి యొక్క వాక్యం నేర్చుకోవాలన్నా భక్తి చేయాలన్నా ముందు నడిచిన తరాలు చాలా అవసరం. అలా మాకు ముందు నడిచిన తల్లిగారు మా అమ్మమ్మ కత్తుల క్రేషమ్మ దేవుడి పట్ల భక్తి కలిగి నడిచింది. ఇతరులతో కూడా మంచితనంగా ఆవిడ నడవడం, ఎవరికి ఏ రోజు అన్యాయం తలపెట్టకుండా బ్రతకడం ఆవిడ దేవుడిచ్చిన గొప్ప మనసు. ఇక అవసరమైతే ఇక దయతో దేవుడిచ్చిన ఆ భక్తి మనసుతో చాలా తీసి పెంచుకున్నదే తప్ప కానీ త్రోసేసి పోగొట్టుకోలేదు. అటువంటి మనసు ఈరోజు మా అమ్మమ్మ గారైన గ్రేషమ్మ గారికి అలాగే కాంతార గారి యొక్క తల్లి గారికి ఆ మనసు ఇవ్వడం, ఆ మనసు ఉండగనకని ఈరోజు మమ్మల్ని పెంచి ఇంతటి వారిని చేసి దేవుడి సేవలు నడుచుకునే గొప్ప భాగ్యం ఇవాళ రుచిపోయినది. ఇవాళ అనేక మందికి వాక్యం చెప్పగలుగుతున్నాం, అనేక మందికి దైవ సేవకులుగా పరిచయం అంటే ఈరోజు మమ్మల్ని కాంతార గారిని నన్ను అలా తీర్చిదిద్దింది. అటువంటి గొప్ప తల్లి గొప్ప అమ్మమ్మ అందరికీ ఉండాలి. ఈరోజు ఆవిడే లేకపోతే ఏ విధంగా మేము బ్రతుకుతున్నాం? బ్రతుకు అనేది దేవుడిస్తాడు. దేవుడిచ్చిన బ్రతుకులో దేవుడి సహాయంలో ఎనగలని బ్రతుకుతాం. కానీ ఆవిడ ద్వారా మా బ్రతుకులను ఆదరించి దేవుడు ఈరోజు దైవ బిడ్డలుగా నడుచుకోగలిగిన గొప్ప ధన్యత మేము కొనసాగుతున్నాం. అనేక మంది భక్తులు పరిచయం అవుతున్నామంటే అటువంటి మంచి పునాదులు దేవుడు ఆమె ద్వారా మాకేడు గొప్ప ధన్యత. కాబట్టి అటువంటి అమ్మమ్మ గారిని ఈరోజు జ్ఞాపకం చేసుకోవడం నా జీవితంలో సంతోషకరం. ఎందుకనంటే దేవుడు ఆవిడ ద్వారా మాకు చేసిన మేలులు, ఉపకారాలు, మంచి లైఫ్ మేము అనుభవిస్తున్నాం. చక్కగా సంసారాలు గడుపుకుంటున్నాం, జీవితాలని కట్టుకుని ముందుకు కొనసాగుతున్నాం అంటే దేవుడు అంత గొప్ప మనసుతో మా అమ్మమ్మ గారిని దీవించాడు. అలాగే వారి అన్నదమ్ములు కూడా చాలా దయా మనసు కలిగిన వారు. గుమ్మడి సరైలి గారి కానీ, గుమ్మడి మనీలి గారి కానీ, గుమ్మడి రాజు గారి కానీ, వారి అన్నదమ్ములు కూడా చాలా మంచి వ్యక్తిత్వాలు మనసులో కలిగిన వారు. అది కేవలం గుమ్మడి జక్రయ్య గారి దగ్గర నుంచి వచ్చిన భాగ్యం. అది వారు అలాగే ఉన్నారు. వారు తోబుట్టుగా మా అమ్మమ్మ కూడా అలాగే నడుచుకుంది. ఆవిడ ఈ గ్రామాలకు పంపించడం, గంగరాజు గారికి భార్యగా తెచ్చిపడడం, మా జీవితాలను కట్టడానికి అది దేవుడు ఆవిడ ద్వారా చేసిన గొప్ప పేరు. కాబట్టి ఆ కుటుంబాలను తలంచుకునే గొప్ప భాగ్యం ఈరోజు దేవుడు మనకిచ్చాడు. ఒక మాట చదువుతాం. ఆదికాండం 8వ అధ్యాయం.
మొదటి వచనాన్ని చదువు. దేవుడు నోవహును అతనితో కూడా ఉన్న వారలోనున్న సమస్త జంతువులను సమస్త పశువులను జ్ఞాపకము చేసుకున్నాడట. ఎప్పుడు? జల ప్రవాహము తర్వాత. ఓకేనండి. జ్ఞాపకము చేసుకొని దేవుడు భూమి మీద వాయువును విసిరినట్లు చేయటం వలన నీళ్లు తగ్గిపోయేను. అంటే దేవుడు నరులను చూసినప్పుడు వారు భూమి మీద చెడిపోయి ఉన్నారని ఆరాధ్యంలో తెలియపరుస్తుంది. ఎప్పుడైతే భూమి మీద నరులందరూ చెడిపోయారో, దేవునికి వ్యతిరేకంగా బ్రతికారో, నరులతో ఉన్న సమస్తమును ఏం చేయాలనుకున్నాడో? నశింప చేయాలనుకున్నాడో, భూమి మీద లేకుండా తుడి చేయాలనుకున్నాడు. అది జల ప్రవాహాన్ని దేవుడు రప్పించాలనుకున్నాడు. ఆ కాలంలో ఆ జల ప్రవాహం ద్వారా ప్రజలందరినీ తుడిచేయాలనుకున్నప్పుడు దేవుడి దృష్టికి నోవహు కనిపించాడు. ఎలా కనిపించాడు దేవుడి దృష్టికి? నీతిమంతుడుగాను యథార్థవంతుడుగాను కనిపించాడు. అక్కడ ఎక్కువ మాట ఉంటుందండి. ఒకసారి ఆరాధ్యంలోనికి వెళ్దాం. 9వ వచనాన్ని చదువు. 9వ వచనం. నోవహు వంశావళి ఇదే. నోవహు నీతిపరుడు, తన తరములో నిందారహితుడనే. ఎవరు? నోవహు నీతిపరుడుగా బ్రతికాడట. ఎక్కడ? తన తరములో. తన తరములో వారందరూ ఎలా ఉన్నారు? తన తరములో ఉన్న వారందరూ ఎలా ఉన్నారు? వారి పాపము చేడులో భూమి మీద గొప్పవారయ్యారట. ఓకేనండి. ఒకసారి 5వ వచనం చదువుతాం. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు. అంటే నరులు చెడుతనములు ఏమైపోయారు? దేంట్లో గొప్ప అవ్వలేదు. దేవుడు దృష్టిస్తున్న నీతిలో గొప్పవారు అవ్వలేదు, కానీ దేంట్లో గొప్పవారయ్యారట? చెడుతనములో గొప్పవారయ్యారట. గొప్ప నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు, వారి హృదయము యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదని యెహోవా చూశాడట. అంటే దేవుడు చూసినప్పటికీ నరుల హృదయాలు గాని నరులు చేస్తున్న క్రియలు గాని అంత చెడులో గొప్పగా విస్తరించిపోయాడు. 6వ వచనంలో అన్నాడు, తాను అంటే దేవుడు భూమి మీద నరులను చేసినందుకు సంతాపమును ఉందాడట. ఎందుకు సంతాపమును ఉందాడట? నరులను భూమి మీద చేసినందుకు సంతాపపడ్డాడట, నొచ్చుకోడన్నాడట హృదయంలో. ఇటువంటి నరసాతిరా నేను చేస్తా, నిర్మిస్తా అని ఏం చేశాడట? సంతాపపడ్డాడట. ఆనాడే కాదు, ఈనాడు కూడా ఎలా ఉన్నారు మరి? దేవుని విడిచిపెట్టి దేవుని బలాన్ని ఇవాళ పాపానికి ఉపయోగించే వ్యవస్థను మనం చూస్తాం. దేవుని సన్నిధిని, వాక్యాన్ని అనుసరించడం కంటే లోకాన్ని, పాపాన్ని అనుసరించే తీరులో ఇవాళ లోకం బ్రతకడం మనం చూస్తాం. మీరు అర్థం చేసుకోండి. దయాదాక్షిణ్యాలు లేని మానవుల మధ్య, జాలి గుణాలు లేని మానవుల మధ్యన మనం బ్రతుకుతాం. నిన్నే మీకు కనపడిందో లేదో వీడియో, అప్పుడే 10 రోజుల నుంచి ఆ వీడియోలో ఆ సన్నివేశం వేరేలాగా. మరి బుర్ర క్రాక్ వచ్చిందో ఏమైందో తెలియదు. కొడుకు అప్పుడు నేను ఇవాళ ఆ చిన్న వీడియో చూస్తే చెల్లులు ఆ న్యూస్ లో సాక్ష్యం చెప్తుంది. అంటే తల్లిని నడు రోడ్డు మీద పడుకోబెట్టి నరికేసాడండి కత్తి. కక్ష తీర కట్ట అయ్యేదాకా నరిగితేనే ఉన్నాడు. అది నరికింది పక్కనే చూపిస్తూ పక్కన లైవ్ లో చెల్లు మాట్లాడుతుంది. అమ్మ అతను ఎవరు ఎలా చేస్తున్నాడంటే, మా అన్నండి, సొంత కొడుకేనండి. ఎందుకు కొడతాడో తెలియదండి, ఏం చేస్తాడో తెలియదండి. తన కోపం వచ్చినప్పుడల్లా, తనకి ఏదో అయినప్పుడల్లా తల్లిని పట్టుకుని బాధేసేవాడండి. 2-3 సార్లు తల బద్దలు కొట్టాడట. మరి క్రాక్ ఎక్కిందో, లేకపోతే మైండ్ చెడిపోయిందో, లేకపోతే అదో మూర్ఖత్వంలోకి వెళ్ళిపోయి చేస్తున్నాడో తెలియదు కానీ నరికేసాడండి తల్లి, సొంత తల్లి. ఇవాళ పరిస్థితి
ఇంకోటి ఏంటంటేనండి, దైవ భయము లేకపోవడం, కనీసం దేవుని యొక్క లక్షణాల్లో వెతకపోవడం. అంటే మనం అనుసరించే లోకం మనకి ఏం నేర్పుతుందో ఒకసారి ఆలోచించాలి. మన జీవితానికి ఏ పునర్దేస్తుందో ఒకసారి ఆలోచించాలి. సొంత తల్లి నా కనికరం కూడా లేదు. కారణం ఏంటంటే స్నేహ జీవితాలు అలా ఉన్నాయి, సహవాసాలు అలా ఉన్నాయి. రెండవది ఏంటంటే లోకాన్ని అనుసరిస్తే జీవితంలో ఎంజాయ్మెంట్ ఉంటది. రెండు, నువ్వు ఎంత చెడిపోతున్నావో గుర్తించలేని పరిస్థితికి వెళ్ళిపోతా. అదే కదా నరులు గుర్తించుకోలే. నరులను దేవుడు గుర్తించినప్పుడు ఎలా ఉన్నారు? చెడుతనములో అంత గొప్పవారు అయిపోయి విస్తరించిపోయారు. కానీ చెడుతనాలు చేస్తున్న లోకంలో ఉన్న మనుషులకి తెలియదా? అలాంటి వారిని దేవుడు చేసినందుకు సంతాపపడ్డాడు. అంటే కారణం ఏంటంటే ఇవాళ లోకాన్ని అనుసరించి బెట్టింగ్లు, ఇంట్లోనే కూర్చుంటాడు. ఇంట్లోనే ఉంటున్నాడు కదా, పొరలే పనికి వెళ్ళకపోయినా, చదవకపోయినా ఇంట్లో పడి ఉంటున్నాడు కదా అని మనం అనుకుంటున్నాం. సెలవులో ఏం చేస్తున్నాడు అతను? గేములు. మీకు అర్థమవుతుందా? ఎటువంటి గేములు తెలుసా? లక్షలలో వేలలో ఇంట్లో కూర్చొని గేములు ఆడుతూ, మీకు అర్థమవుతుందా? ఇవాళ అప్పుడైపోతున్న వారు అనేకులు ఉన్నారండి. బెట్టింగ్లు, సెలలో బెట్టింగ్లు. బయట ఎక్కడికైనా వెళ్ళి బెట్టింగ్ ఆడుతున్నాడు అని అనుకోవచ్చు. ఎక్కడ కూర్చొని? ఇంట్లోనే కూర్చొని గేముల్లో, లేకపోతే మరొకటి క్రికెట్లో, ఇంట్లో కూర్చొని బెట్టింగ్లు కట్టి వాళ్ళు ఏమైపోతున్నారంటే తల్లిదండ్రులకు తెలియకుండా లక్షలు వేల రూపాయలు అప్పులైపోతుంటే అది తీర్చుకోలేక, ఇటువంటి చెప్పలేక ఆత్మహత్య చేసుకునేవారు. అవునా? ప్రాణాలు తీసుకుంటున్నవారు. అది కాకుండా అలాగే ఉండి తీర్చలేక అదో బెంగళూరు వెళ్ళిపోయి పిచ్చిక్కేసి ఇటువంటి కార్యాలు చేస్తున్న వ్యవస్థలో ఇవాళ బ్రతుకుతుంది. కనీసం బాధ్యత లేకుండా, తల్లిదండ్రులు అంటే గౌరవం లేకుండా, కనీసం బ్రతుకునిచ్చిన దేవుడికి లోపడదన్న భయం లేకుండా వాళ్ళు ఎలా ఉంటున్నారు అని అంటే వెచ్చల విడతాను. అయ్యో, బ్రతుకిచ్చిన వాడు ఉన్నాడే, జన్మనిచ్చిన వాడు ఉన్నారే, కనీసం బ్రతుకుని నిలబెట్టుకుందామన్న ఆలోచన ఎవరికి లేదు. అటువంటి వ్యవస్థ 5వ తరగతి చదువుతున్న 5వ తరగతి చదువుతున్న పాప 10 ఏళ్ళు అంటే ఇవాళ డ్రింక్ చేస్తూ, గంజాయి తాగుతూ, ఇవాళ అదో పిచ్చిలోకి వెళ్ళిపోయి ఇవాళ చిన్నపిల్లలని తెలియకుండా మానభంగాలు చేయడం, చంపేయడం. అవునంటారు కదంటే ఇవాళ న్యూస్లో ఏం చదువుతున్నాం, పేపర్లో ఏం చదువుతున్నాం? మృగాల గురించి చదువుతున్నాం, మృగాల గురించి చదువుతున్నాం. మన సంవత్సరం వార్తల్లో చిరుతుకులు వచ్చేసిందంట, ఇళ్ళ మీద పడుతుందంట, ఊళ్ళో పడి పీకేస్తుందంట, చాలా మంది చంపేసిందంట అని విన్నాం మన సంవత్సరం. అవునా? వరదలకి. మరి ఇప్పుడు మనుషులే మృగాలయ్యి కనీసం దృష్టి లేకుండా, దయ లేకుండా, ఇవాళ వయసుతో నిమిత్తం లేకుండా ఆత్మహత్యలు చేస్తూ, మానభంగాలు చేస్తూ, కనీసం గౌరవం, మర్యాదలు, విలువలు మరిచిపోయి బ్రతుకుతున్న వ్యవస్థలో మనం ఉన్నాం. గడివెట్టి వ్యవస్థలో మనము మన కుటుంబాలు భద్రంగా ఉండాలంటే అది దేవుని వాక్యము ద్వారానే సాధ్యం. కాబట్టి అటువంటి పరిస్థితుల్లో ఈనాడు మనం అలాగే ఉన్నాం, ఆనాడు మానవులు కూడా అలాగే ఉన్నారు. అందుకే నా మాట చెప్తున్నాడు చూడండి. నరులను ఆలోచన తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపమునుంది, తన హృదయములు నోచుకొనెను. అప్పుడు యెహోవా నేను సృజించిన నరులతో కూడా జంతువులను, పురుగులను, ఆకాశ పక్షాదులను భూమి మీద నుండకుండా తుడిచివేయుదును. యాలయనగా ఎందుకు చెప్తున్నాడు చూడండి. నేను వారిని సృష్టించినందుకు సంతాపము నొంది ఉన్నానని అనుకుంటున్నాడు అంటే దేవుడు హృదయంలో. ఇప్పుడు చెప్తున్నాడు, అయితే నోవాహు యెహోవా దృష్టి యందు కృప పొందాడు. మీకు అర్థమవుతుందా? అలా దేవుడు ఆలోచించుకుంటున్నప్పుడు నోవాహు ఆయన కను దృష్టిలో ఎలా కనిపించాడంట? కృప చూపించాలని అనుకున్నాడంటే కారణం ఏంటి తెలుసా? అక్కడ ఒక మాట చదువుతాం. ఎందుకంటే నోవాహు వంశావళి ఇదే, నోవాహు నీతి పరుడు, అందుకు కృప పొందాడు. నోవాహు జీవితంలో ఏమనుసరిస్తున్నాడో? నీతిని. ఓకేనా? నీతిమంతుడిగా ఉన్నాడు కాబట్టి ఏం చూపించాలనుకున్నాడు దేవుడు?
అసలు మానవుడికి మీద ఏం చూపించాలనుకున్నాడు? కోపం. పై మనం చదువు కదా, నరులను చేసినందుకు సంతాపమునుంది భూమి మీద నుండకుండా, భూమితో పాటు మా నరులతో పాటు సమస్త జంతువులను, పురుగులను, పక్షాదులను అంత లయం చేసేద్దామని అనుకున్నప్పుడు నోవహు ఒక్కడు ఎలా కనిపించాడట? నీతిపరుడుగా కనిపించాడు. ఎప్పుడైతే నీతిమంతుడిగా కనిపించాడో ఏమన్నా ఆయన కృప ఆయన మీదకి విస్తరించింది. చూడండి, నీతిమంతుడును తన తరంలో నిందారహితుడనే అంటే ఆ తరం అంతా ఏమైంది? చెడిపోయింది. దేవుడికి భయం లేదు, కనీసం దేవుడు దృష్టించడం లేదు, మొత్తం చెడిపోయింది. అటువంటి టైంలో, అటువంటి పరిస్థితుల్లో నోవహు ఎలా ఉన్నాడట? అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసి, ఎవరు ఎలా ఉంటే నాకెందుకు, నాకు బ్రతుకునిచ్చిన వాళ్ళ దగ్గర నేను ఎలా ఉండాలి? యథార్థంగా ఉండాలి, నీతిని అనుసరించాలి, నన్ను సృష్టించిన దేవుడు ఉన్నాడు అని దైవ భయంతో బ్రతుకుతున్నాడు కనుక ఆ తరంలో ఒక్కను దృష్టించడానికి దేవుడు విడిచిపెడతాడా అమ్మా? అలాగే సొదొమ గొమొర్రాలను అగ్నితో కాల్చేయాలనుకున్నాడు, అవునా? దేవుడు సొదొమ గొమొర్రాలను అగ్నిలతో కాల్చేయాలనుకున్నప్పుడు అబ్రహాము మాట చెప్తాడు. ఏమని అంటాడో ఒకసారి 18 వచ్చా. తీసారా? ఒకసారి 18వ అధ్యాయము 23 వచనం చదువుతాం, 22 నుంచి చదువుతాం. ఆ మనుషులు అక్కడి నుండి తిరిగి సొదొమ వైపుకు వెళ్ళిరి. అబ్రహాము ఇంకా యెహోవా సన్నిధిని నిలుచుండెను. అప్పుడు అబ్రహాము సమీపించి ఎవరితో? దేవునితో. దుష్టులతో కూడా నీతిమంతులను నాశనము చెయ్యుదవా అని ఎవరిని అడుగుతున్నాడట? దేవుణ్ణి అడుగుతున్నాడట. ఒకసారి 20 వచనం చదువుతాం. మరియు యెహోవా సొదొమ గొమొర్రాలను గూర్చిన మొర గొప్పదే గనుకను వాటి పాపము బహు భారమైనది. మీరు అర్థం చేసుకోండి, సొదొమ గొమొర్రాల పాపం ఎలా ఉన్నదట? బహు అంటే ఎక్కువే. బహు అన్న ఇందాకేమన్నాడు? నరుల చెడుతనం భూమి మీద ఎలా లేదు అన్నాడు? బహు అన్న గొప్ప అన్న ఎక్కువే అమ్మా. నరులు చెడుతనం భూమి మీద గొప్పదనని అన్నాడు. జల ప్రవాహం రప్పించాలనుకున్నప్పుడు, ఇప్పుడు అగ్నితో కాల్ చేయాలనుకున్నప్పుడు వీళ్ళ పాపం ఎలా ఉన్నదంట? బహు విస్తరించిపోయింది పాపం. కనీసం దైవ భయం లేదంటండి మనుషులకి. ఆ చోటి మనుషులకి ఎవరి భయం లేదని తెలుసా? దేవుని భయం లేని నరజాతి. అంటే దేవునికి భయపడని వారిని ఎవరిని దేవుడు విడిచిపెట్టేవాడు కాదు, తగిన గుణపాఠాలు నేర్పించాడు. మరి అంతకాలం ఎలా సహించాడు? మరి అంటే మారతారని దేవుడు అవకాశం ఇచ్చాడు. కాబట్టి ఈరోజు ఆ ఓర్పు, ఆ కృప మీకు నాకు మార్గం ఇచ్చింది ఎవరి దగ్గరికి? సృష్టికర్త దగ్గర. అందుకని దేవుడు ఇంకా ఎందుకు కృప చూపుతున్నాడు అంటే అనేకులు ప్రభు వైపు తిరుగుతారండి. కింద చదువుతాం చూడండి. మరియు యెహోవా సొదొమ గొమొర్రాలను గూర్చిన మొర గొప్పది గనుకను వాటి పాపము బహు భారమైనది గనుకను నేను దిగిపోయి నా యొద్దకు వచ్చిన ఆ మొర చొప్పునని వారు సంపూర్ణముగా చేసిరో లేదో చూసేదను. చెయ్యని ఎడల నేను తెలుసుకొందునను. ఆ మనుషులు అక్కడి నుండి తిరిగి సొదొమ వైపుకు వెళ్ళి అబ్రహాము ఇంకా యెహోవా సన్నిధిని నిలుచున్నాడట. మీకు అర్థమవుతుందా? నిలుచుండెను. అప్పుడు అబ్రహాము సమీపించి దేవుని వైపు ఇట్లను దుష్టులతో కూడా నీతిమంతులను నాశనము చేయదమని ప్రశ్నిస్తున్నాడు. అంటే సొదొమ గొమొర్రాలను ఏం చేస్తానంటున్నాడు? సమూల నాశనం చేస్తానంటున్నావు కదా. ఒకవేళ నీతిమంతులు ఉంటే వాళ్ళతో పాటు నాశనం చేసేస్తావు నీతిమంతులని అని అంటున్నాడు. ఒకసారి 24 వచనం చదువుతాం. ఆ పట్టణంలో ఒకవేళ 50 మంది నీతిమంతులు ఉండిన ఎడల దానిలో ఉన్న 50 మంది నీతిమంతుల నిమిత్తము ఆ స్థలము నాశనము చేయక కాయుదువా అని ప్రశ్నించాడంటే ఎవరు? అబ్రహాం. కాయవా? నిజమే, ఆ చోటు మనుషులు దుర్మార్గులే, పాపము
బహు గొప్పదే, అవునే కదా. కానీ ఒకవేళ ఆ మనుషుల్లో ఎవరైనా నీతిమంతులు ఉంటే నాశనం అయిపోతారు కదా అని దేవుని ప్రశ్నించాడు. అలా ఉంటే గనక కాయవా అని అన్నాడట. ఇప్పుడు దేవుడు మాట్లాడతాడు. ఆ చొప్పున చేసి దుష్టులతో కూడా నీతిమంతులను చంపుట నీకు దూరం అవును గాక, నీతిమంతుని దుష్టులతో సమానముగా ఎంచుట నీకు దూరం అవును గాక, సర్వలోకమునకు తీర్పు తీర్చువాడు న్యాయము చేయడా అని చెప్పినప్పుడు ఎవరో ఎంత అద్భుతంగా వల్లించాడన్నమాట. దేవుని మీద కూడా నిందేస్తలా. ఒకవేళ నీతిమంతులు ఉంటే ఆ నీతిమంతులు దుష్టులతో మరణం అవడం నువ్వు దూరం చేయాలి. నువ్వు సర్వలోకానికి తీర్పు తీర్చేవాడు, న్యాయం తప్పవు కదా. అది న్యాయంగా ఆలోచించని అక్కడ మాట్లాడుతుంటే ఇప్పుడు దేవుడు నోరు తెరిచి మాట్లాడుతాను. 26వ వచనం, యెహోవా సొదొమ పట్టణంలో 50 మంది నీతిమంతులు నాకు కనబడిన ఎడల వారిని బట్టి ఆ స్థలమును కాయిదునని చక్కగా ప్రత్యుత్తరం ఇచ్చాడట. అలా కిందకి చదువుకుంటే 45 మంది ఉంటే 40 మంది ఉంటే 35 మంది ఉంటే 30 మంది ఉంటే 25 మంది ఉంటే 20 మంది ఉంటే అలా ఆఖరికి వచ్చినప్పటికి ఏమంటున్నాడు? 32 వచ్చిన చదువుతాం. అతడు అంటే అబ్రహాము ప్రభువు కోపపడని ఎడల, మరి అన్ని స్టెప్ల కింద దేవుడితో వాదిస్తుంటే మీకు అర్థమవుతుందా? ఇప్పుడు అన్నాడు ప్రభు కోపపడని ఎడల నేను ఇంకొక మారే మాట్లాడేదను, ఒకవేళ అక్కడ 10 మంది కనబడుదురేమో అన్నప్పుడు ఆయన ఆ 10 మందిని బట్టి నాశనము చేయకుందున నేను, నువ్వు 10 మందినే చూపించు, ఆ 10 మంది నిమిత్తం ఆ పట్టణాన్ని విడిచిపెడతానండి. ఒక్కను బట్టి నువ్వు నోవాహుకి వాడ తయారు చేసినే లేదా? ఒక్కను బట్టి మీరు అర్థం చేసుకోండి. ఒక్కను బట్టి అక్కడ వారిని తప్పించడానికి వాడు చేయించాడు దేవుడు. 10 మంది ఉంటే తప్పించా అది చెప్తున్నాడు. 10 మంది ఉన్నాయి అలా నాశనము చేయక యుద్ధున నేను. 33వ వచనం, యెహోవా అబ్రహాముతో మాట్లాడుట చాలించి వెళ్ళిపోయాను. అబ్రహాము తన ఇంటికి తిరిగి ఆ వాదనలో అబ్రహాము చెప్పినట్టుగా పట్టణంలో ఎవరు లేరు కాబట్టి సొదొమ గొమొర్రాలను ఏం చేశాడు? అగ్నితో కాల్చేశాడు. కారణం ఏంటంటే దేవుణ్ణి అడిగిన జనం ఎప్పుడు కూడా రక్షింపబడడానికి అవకాశం లేదు, నశించిపోతుంది. కాబట్టి రక్షించబడాలి అని అంటే దేవుణ్ణి ఎరగాలి, దేవుణ్ణి తెలుసు. అందుకనే ప్రవక్తలను పంపించాడు, రాజులను పంపించాడు, న్యాయాధిపతులను పంపించాడు, ఆయన ఏర్పరచున్న ప్రతి యాజకుని పంపించాడు. కానీ ఎవరి వైపు ఎందుకు? నోవాహు మాట విన్నారా ఆ తరం వారు? ఒకవేళ మాట వింటే రక్షిద్దామనే కదా వాడని తయారు చేయించాడు, బోధించాడు. కానీ 120 సంవత్సరాల ప్రకటన చేస్తాయి, ఏం చేయలేదు, కనీసం బోధన. ఆనాడు నుంచి ఈ కాలం వరకు మన వరకు కూడా ఆ ప్రకటన జరుగుతుంటే ప్రభు వైపు చూసేవాడేనండి, కనీసం దేవుని గురించి ఆలోచించేవాళ్ళు లేరండి, ఎవరు లేరు లోకం మీద. మీకు అర్థమవుతుందా? అందుకని ఒక మాట చెప్తున్నాడు చూడండి, ఒక మాట మీకు చూపిస్తాను. సంఖ్యాకాండం 5వ అధ్యాయం 5వ అధ్యాయం సంఖ్యాకాండం 15వ వచనం. సంఖ్యాకాండం 5వ అధ్యాయం 15వ వచనం చూడండి. ఆ పురుషుడు యాజకుని యొద్దకు తన భార్యను తీసుకుని వచ్చి ఆమె విషయం తుమ్మెడు యావాల పిండితో 10వ వంతును తేవలెను. వాడు దాని మీద తైలము పోయకూడదు, దాని మీద సాంబ్రాణి వేయకూడదు, అనగా అది రోష విషయమైన నైవేద్యము. ఎవరికే? దేవునికి రోష విషయమైన నైవేద్యము అనగా దోషమును జ్ఞాపకం చేసుకుంటే జ్ఞాపకార్థమైన నైవేద్యం అన్నట్టు. అర్థమవుతుందా? అంటే ఆ దోషాలను తీసేయడానికి ఆ నైవేద్యం పట్టుకొచ్చినప్పుడు అంటే యాజకుడు చెప్పాలట ఏం చేయకూడదని, నూనె కలపకూడదని, తైలము పోయకూడదని చెప్పాలట. ఎందుకంటే అది రోష విషయం, దేవుని రోషమును కోపమును చల్లార్చిన ఏంటది? నైవేద్యం. కాబట్టి నువ్వు అలా చేయాలి. భార్య
దోషం చేసిన, భర్త దోషం చేసిన, బిడ్డలు దోషం చేసిన, అంటే ఆయన నైవేద్యాన్ని తీసుకెళ్ళి ఏం చేసేవారట? యెహోవా కోపమును చల్లార్చుకుని ఆయన కోపం నుంచి మళ్ళుకునేవారట. కానీ యెహోవా కోపం నుండి తప్పించడానికి ఇవాళ ఆయన కుమారుడైన యేసుక్రీస్తు మన పక్షముగా విజ్ఞాపన చేస్తాం. అంత గొప్ప భాగ్యం ఇవాళ అరసాతికి వచ్చింది. కానీ ఇవాళ క్రీస్తు కూడా జ్ఞాపకం ఉంచుకునే భాగ్యము ఎవరికి లేదు. క్రీస్తు వైపు చూసేవారు లేరు. ఒక మాట మీకు చూపిస్తున్నాను. యోబు గ్రంథం 10వ అధ్యాయం 9వ వచనం. యోబు గ్రంథం 10వ అధ్యాయం 9వ వచనం. యోబు మాట్లాడుతున్నాడు చూడండి. జగతమన్నుగానున్నా ఎలా నిర్మించాడంట? తినే మనం మట్టి వారమైన ఏం చేస్తున్నాడట? జ్ఞాపకము చేసుకొనిచున్నాడో. మనం ఎవరమంట తెలుసా? మట్టి వారు. మీకు అర్థమవుతుందా? మనం మట్టి వారం కాబట్టి లోకం గురించి ఆలోచిస్తున్నాం, లోకం కొరకే బ్రతుకుతున్నాం. కానీ దేవుని ఎందుకు వెతకాలంటే ఈ మట్టిలో ఆయన ఆత్మను అమర్చాడు. అందుకని అన్నాడు, జగటమన్నిగానున్నా నీవు నన్ను నిర్మించితివి, ఆ సంగతి జ్ఞాపకము చేసుకొనమని యోబు దేవునికి జ్ఞాపన చేస్తున్నాడట. ఒకసారి కీర్తన గ్రంథము 6వ అధ్యాయం 5వ వచనం చదువు. 6వ అధ్యాయం 5వ వచనం. 6వ అధ్యాయం కీర్తన గ్రంథం. మరణమైన వారిని వారికి 6వ అధ్యాయము 5వ వచనం. మరణమైన వారికి నిన్ను గూర్చిన జ్ఞాపకము లేదు. ఎవరిని గూర్చి? దేవుని గూర్చిన జ్ఞాపకం ఎవరికి లేదట? మరణమయ్యే వారికి లేదు. మరి ఎవరికి ఉంటుంది దేవుని గూర్చిన జ్ఞాపకం? బ్రతుకున్న వారు ఎవరిని జ్ఞాపకం చేసుకోగలరు? అది మనం బ్రతుకున్నాం కాబట్టి ఇంకా అమ్మమ్మ గారు గ్రేషం గారిని జ్ఞాపకం చేసుకో. అవునా కదా? ఇప్పుడు ఈ కొడుకులో, ఈ ఆధారణ జ్ఞాపకార్థ కొడుకులో మళ్ళా ఆవిని బట్టి ఎవరిని జ్ఞాపకం చేసుకుంటున్నాం? ప్రభుని జ్ఞాపకం చేసుకున్నాం. ఎందుకు జ్ఞాపకం చేసుకుంటున్నాం? మనం బ్రతుకున్నాం కనుక, సజీవులుగా ఉన్నాం కనుక ఈ కూడుకులో ఎవరిని జ్ఞాపకం చేసుకున్నాం? ప్రభుని జ్ఞాపకం చేసుకున్నాం. ఇప్పుడు ఆవిడ ఎవరిని జ్ఞాపకం చేసుకోలేదు? మనల్ని జ్ఞాపకం చేసుకునే అవకాశం లేదు. ఆలోచించాలి. అది మరణమైన వారికి ఎవరి గురించి జ్ఞాపకం లేదు? దేవుని గురించిన జ్ఞాపకం లేదు. ఎందుకంటే గోతులోకి తిరిగిపోయిన వారు ఆయన స్మరించరట. యెషయా గ్రంథంలోని కాదు, యెషయా గ్రంథం 38వ అధ్యాయం. తీసారా? 18వ వచనం చదువుతాం. 38వ అధ్యాయం 18వ వచనం. పాతాళమున నీకు స్తుతి కలుగదు. ఎక్కడ? పాతాళములో ఎవరికి స్తుతి కలగదట? తండ్రి అయిన దేవునికి స్తుతి కలగదు. మృతి అంటే చనిపోయినవాడు. మృతి నీకు కృతజ్ఞత స్థుతులు చెల్లి. ఇప్పుడు మనం చెల్లించుకునే అవకాశం దొరికింది. అవునా? మనం ఎందుకు చెల్లించుకున్నాం కృతజ్ఞత? ఇవాళ అమ్మమ్మ గారిని తీసుకుపోయినా, అమ్మగారిని తీసుకుపోయినా, మమ్మల్ని ఏం చేస్తున్నా బ్రతుకుంచు. అవునా? ఆవిడ బ్రతుకున్నంతకాలం మమ్మల్ని ఆదరించే మనసుని ఇచ్చారు. అర్థమవుతుందండి మీకు? ఆవిడ ద్వారా మమ్మల్ని ఆదరించి ఇతర వారిని చేసాడు దేవుడు. అవునే కదా? అది కృతజ్ఞత. ఇప్పుడు ఆయన ఇచ్చిన వాడే తీసుకుని వెళ్ళాడు. అవునే కదా? ఎవరిచ్చారు? ఆయన ఇచ్చాడు. మళ్ళీ ఎవరు తీసుకున్నారు? యోబు కూడా కుమారులు కుమార్తెలు తీసుకెళ్ళిపోయినప్పుడు ఏమన్నాడు? యెహోవా ఇచ్చాను, యెహోవా తీసుకున్నాడు, యెహోవా నామములకే. కాబట్టి ఆవిడ ఉన్నప్పుడు మేము సరి చేయబడిన భక్తులు ఎదిగి ఆయన నామానికి మహిమ తెచ్చు. ఇప్పుడు ఆవిడ లేకపోయినా ఎలా ఉండాలి? ఆ మార్గంలోనే ఉండి ఆయన నామానికి మహిమ. మేము ఉండగలిగితే రేపొద్దు మా బిడ్డలు ఉంటారు. అవునే కదా? అదే చెప్తున్నాడు. అంటే మృతి ఆయనకి జ్ఞాపకం లేదు, సజీవులు ఆయన జ్ఞాపకం ఉంటారు. కాబట్టి ఆయన జ్ఞాపకం అందించుకునే వాళ్ళనంటే మనం బ్రతుకుండగానే
చనిపోయాక ఫోటో దగ్గర ఎన్ని బాధలు పడినా, ఎన్ని ముద్దులు పెట్టినా, ఎంత ప్రేమలకు పోసేసినా అది వారికి చేరేది కాదు. మనం ఎప్పుడైనా సరే మనుషులు బ్రతుకుండగానే ప్రేమించాలి, చనిపోయాక ఎవరిని ప్రేమించలేదు. ఆ ప్రేమ అంతా నటనతో సమానం. ఇది మనం భ్రమపడతామంతే. ఉండరు కదండి, జ్ఞాపకం వచ్చినప్పుడు బాధపడతాం, కన్నీళ్ళు పెట్టుకుంటాం, జరిగిన క్రియల్లో సందర్భాల్లో సంతోషపడతాం. కానీ ఎన్ని తలంచుకొని ఎన్ని జ్ఞాపకం చేసుకున్నా పోయిన వారు తిరిగి మన సంతోషంతో ఏకమించే అవకాశం లేదు, మన దుఃఖంలో తలంచుకునే అవకాశం లేదు. కాబట్టి మనం ఎప్పుడు జ్ఞాపకం ఉంచుకోవాలంటే బ్రతుకుండగా జ్ఞాపకం ఉంచుకుంటే రేపు ఆయన జ్ఞాపకాల్లో మనం బ్రతికే అవకాశం. ఎందుకు తెలుసా, అక్కడ మాట అన్నాడు చూడండి, ఈ దినమున ఒకసారి సమాధిలోనికి దిగువారు నీ సత్యమును అంటే ఇప్పుడు ఆయన స్థుతులు చెల్లించేవారు అంటే ఆయనకు కృతజ్ఞత స్థుతులు చెల్లించేవారు ఎవరంటే తెలుసా, బ్రతుకున్నవారు, సమాధికి చేరనివారు. అంటే ఇక మనం ఎక్కడ ఉన్నాం, సమాధిలో. ఎక్కడికి వెళ్ళలేదు, సమాధికి వెళ్ళలేదు. మనం వెళ్ళమా? అదే మనకే ఓ రోజు ఉంది. ఆ రోజు వరకు మనం ఏం చేయాలి, సజీవులు ఉంటాయి ఆయనకు స్థుతించాలి, ఆయన సత్యాన్ని ఆశ్రయించుకోండి. అందుకే నిన్ను కూర్చిన జ్ఞాపకం మృతుల లోకానికి వెళ్ళిన వారికి లేదని అన్నాడు కదా ఇందాక కీర్తనలో. ఇప్పుడు 19 వచ్చిన అన్నాడు, సజీవులే కదా నేను స్తుతించుదురు, ఈ దినమున నేను సజీవుడినే నిన్ను స్తుతించుతున్నాను, దేవుడికి స్తోత్రం. అంతే. మీకు అర్థమవుతుందా? ఏమో చనిపోయాక ఎక్కడికి వెళ్తామో తెలియదు, కానీ బైబిల్ చెప్తుంది నువ్వు చనిపోయాక పరదేశికి వెళతావో పాతాళానికి వెళ్తావు, 2 స్థలాలు చెప్తుంది. అవునా? పరదేశికి వెళ్ళాలంటే ప్రభు చిత్తం తెలుసుకుని ఆయన మహిమార్థమే బ్రతకాలి, ఆయన క్రియలలో నడవాలి, ఆయన చిత్తమును ప్రకటించి ఆయన పని సంపూర్ణంగా నెరవేర్చి వెళ్ళాలి. వారికి పరదేశం లేదు. ధనవంతుల మన ఇష్టం వచ్చినట్టు మనం బ్రతుకుతాం, హ్యాపీ, ఎవరితో పని లేదు, ఎవరికి తలంచక్కలేదు, ఎవరికి భయపడక్కల, అవునా అని మన ఇష్టం వచ్చినట్టు విరవీగితే తిరిగామనుకో ధనవంతుడికి అయితే రేపు మనకి ఇష్టం వచ్చిన అదేంటి అన్నాడు కదా అబ్రహాముతో, నన్ను ఆ లాజరును పంపించి నా నాలుకను చల్లార్చంటే ఒకటి అన్నాడు, నీకిష్టమైనంత కాలము నువ్వు సుఖము అనుభవించి సుఖభోగాలు అనుభవించితివి ఎక్కడ, భూమి మీద. ఇప్పుడైతే నువ్వేం చేస్తున్నావు తెలుసా, యాతన పడుచున్నావు. లాజరు అక్కడ కష్టపడ్డాడు, ఎక్కడ, భూమి మీద. ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నాడు, నెమ్మది పొందుతున్నాడు. కాబట్టి బ్రతుకున్నంత కాలం మనం దేవునిలో విశ్రాంతిలో ఉండాలంటే ఇక్కడ దేవునిలో కష్టపడాలి, దేవుని పని కొరకు కష్టపడాలి, మన ఆత్మ రక్షణ కొరకు కష్టపడాలి. అవునే కాదా? కానీ కుటుంబాల కొరకే కష్టపడతాం, మన కొరకే కష్టపడుతున్నాం. అవునే కాదా? 365 రోజులు మన కొరకే కష్టపడుతున్నాం తప్ప కానీ మన కష్టంలో దేవుని కొరకు కష్టపడే ఆలోచనలు దినాలు ఎన్ని ఉన్నాయి. కాబట్టి మన సజీవులుగా ఉండగానే ఆయన కొరకు కష్టపడి ఆయన పని చేయాలి. మృతుల లోకానికి వెళ్ళిపోయామా, ఆయన పని చేసే అవకాశం లేదు. ఇంకా చెప్పాలంటే ఆయన పని చేయాలంటే వాక్యాన్ని ఆశ్రయించే అవకాశం లేదు. అందుకని ఏ దినమున ఎవరు మాట్లాడుతున్నట్టు తెలిసిన మాటలు హిజ్కియా గారు మాట్లాడుతున్నారు. ఎందుకు తెలుసా, యెషయా వచ్చి నువ్వు మరణం అవుతున్నావు, నీ ఇల్లు చక్కబెట్టేసుకోను. యమన్ని ఏం చేశాడండి, గోడ తట్టు తన ముఖము తిప్పి యెహోవాకు ప్రార్థన చేసేయమన్నాడు. ఎక్కడ ఉన్నది, పేజీ తిరగండి చెప్తారు. 38:3 యెహోవా యథార్థ హృదయుడినై సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకుంటునో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేనెట్లు జరిగించుతును, కృపతో జ్ఞాపకము చేసుకొనుమని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాను ప్రార్థించగా. ఎంత అద్భుతమైన మాట అండి. బ్రతుకుండగా ఏం చేశాడంట, మరణకరమైన రోగం వచ్చింది, మంచాన పడి ఉన్నాడు. యెషయా ప్రవక్త వెళ్ళి నీళ్ళు చక్క పెట్టేసుకో, ఇక నీకు ఆయుష్ లేదని దేవుడు ప్రకటించాడు అని చెప్తే ఎవరిని ఏం చేయడు చూడండి, యెహోవా యథార్థ హృదయుడునై. ఇందాక నోవాహుడు గురించి కూడా చదువు. నోవాహు ఎలా ఉన్నాడు, యథార్థవంతుడు, తన తరంలో నిందారహితుడు, నీతిమంతుడిగా ఉన్నాడు. అవునా? ఎక్కడ అన్నాడు, సత్యముతో నీ సన్నిధిని ఎలా నడుచుకున్నాడంట,
సత్యం అంటే అర్థం ఏంటి? ధర్మశాస్త్ర ప్రకారంగా బ్రతికాడు, అది నడవడం. ఓకేనా? అందుకే ఇందాక యెషయా గ్రంథంలో పక్కనే మనం చదవం కదా, ఏమన్నాడు? సమాధులకి దిగువారు నీ సత్యమును ఆశ్రయించాడు. బ్రతుకుండా ఏం చేశాడు ఆయన? ఆశ్రయించాడు. అదే చెప్పాడు. నేను నిజంగా సమాధికి చేరుంటే మరలా నిన్ను కూర్చున్న జ్ఞాపకం నాకు లేదయ్యా, మళ్ళా నీ వాక్యాన్ని వినే భాగ్యం నాకు లేదయ్యా అనేసి జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి అలా బ్రతికాడు. కాబట్టి బ్రతుకుండగా ఆయన పనిని సంపూర్ణంగా ఆయన సన్నిధిలో జరిగించాడు. కాబట్టి మరలా ఆయుష్ని ఎక్స్టాబ్లిషన్ చేశాడు. అవునా? ఎంత? 15 సంవత్సరాల ఆయుష్ను పెంచేశాడు. అవునా? వాకిట్లో నుంచి ఆ ఇంటి నడిమి దాటక ముందే యెషయా మళ్ళా ఏమన్నా యెహోవాకు ప్రత్యక్షమై, వెళ్ళు హిజ్కియా దగ్గరికి వెళ్ళి ఇంకా 15 సంవత్సరాల ఆయుష్ పెంచాను చెప్పు, నేను అది ప్రార్థన అంగీకరించాను, జ్ఞాపకం చేసుకున్నాను. అందుకనే ఆయన జ్ఞాపకం చేసుకోవాలంటే అందుకే నా మాటను చూడండి. నీ దృష్టికి అనుకూలముగా నేనెట్లు సమస్తమును నేనెట్లు జరిగించుతున్నో కృపతో జ్ఞాపకము చేసుకోమని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాకు ప్రార్థింపగా. ఎలా ప్రార్థించాడంట? కన్నీళ్లు విడుచుచు. ఎలాగా? కృపతో జ్ఞాపకం చేసుకోమన్నాడు. ఇందాక నోవాహు మీద కూడా ఏముంది? తన తరములో కృప పొందిన వాడాయను. ఎందుకు కృప పొందాడు? నీతిమంతుడిగా ఉన్నాడు. ఇవాళ నీతి ఆయన కృపను మనకు అనుగ్రహిస్తుంది. తెలుసండి? ఆయన కృపకున్న భాగ్యం మీకు తెలుసా? ఒక మాట మీకు చూపిస్తాను. ఆయన కృపకున్న భాగ్యం ఒక మాట మీకు చూపిస్తాను. ఒక్క మాట యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 13వ వచనం. యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 13వ వచనం. మీ దేవుడైన యెహోవా కరుణా వాత్సల్యములు గలవాడును. ఎలాంటి వాడంట? సృష్టికర్త. మీ దేవుడైన యెహోవా కరుణా వాత్సల్యములు గలవాడును, శాంతమూర్తియు అత్యంత కృపగలవాడునై. మీకు ఏనార్థం? ఎలా ఉన్నాడంట కృపలైన? అత్యంత అంటే ఎక్కువ. ఇందాకేమన్నాడు? నరులు భూమి మీద చెడుతనం ఎలా ఉన్నదన్నాడు? గొప్పది అని అన్నాడు. అవునా? మరలా సొదొమ గొమొర్రా పాపం ఎలా ఉన్నదన్నాడు? బహు. అవునా? బహు భారమైనది అన్నాడు. బహు గొప్పదని అన్నాడు పాపం. మీకు అర్థమైంది? ఇప్పుడు చెడుతనములేనేమో బహు గొప్పవారు అయ్యారు. మరలా ఇక్కడ ఏమని చెప్తున్నాడు? బహు భారమై ఉన్నది అన్నాడు. కానీ ఆయన కృప ఎలా ఉన్నదట? అత్యంత. కృప చూపడంలో ఆయన సమృద్ధి గలవాడండి, కోపం చూపించడంలో కాదు. అందుకనే ఆయన గురించి కీర్తనలో మరొక మాట ఉంటుంది. ఆయన కృప తరతరములు ఉండును, ఆయన కోపము నిమిషం మాత్రమే ఉంటది. ఆయన కోపమేమో నిమిషం ఉంటదట, ఆయన కృప ఎంత ఉంటదట? తరతరాలు ఉంటదట. కాబట్టి మనము మన పిల్లల తరాలు ఆయన కృప పొందాలంటే సత్యముతో నడవాలి. ఆయన సన్నిధిలో జ్ఞాపకార్థ నామముతో మనం బ్రతకాలి తప్ప కానీ ఆయనకి వ్యతిరేకంగా మనం బ్రతకూడదు. ఇశ్రాయేలుకి జ్ఞాపకార్థమైన నామం యెహోవా నామం. ఇవాళ క్రైస్తవులకి జ్ఞాపకార్థమైన నామం ఏదన్నా ఉన్నదంటే అది క్రీస్తు నామం. ఆయన సంఘానికి పెట్టబడిన క్రీస్తు సంఘము యొక్క నామం. ఆ నామం కొరకు మనం బ్రతకాలి. ఆ నామములో బ్రతికి ఆ సత్యమును అనుసరించి బ్రతికిన వాడు ఆయన దృష్టికి కృప పొందిన వాడు. అందుకే నా మాట నాడు చూడండి, యెహోవా కరుణా వాత్సల్యత గలవాడును. అంటే వాత్సల్యత అంటే కృపను 1000 రెట్లు చేస్తే వాత్సల్యత. మీకు అర్థమవుతుందండి? కృప ఏమో అర్హత లేనివాడికి అర్హత ఎత్తుంది. ఆ కృపను 1000 రెట్లు చేస్తే వాత్సల్యత. శాంతమూర్తి అత్యంత కృపగలవాడు అయ్యుండి తాను
చెయ్యను ఉద్దేశించిన కీడు చేయక పశ్చాత్తాపపడును గనుక మీ వస్త్రములను గాక మీ హృదయములను చింపుకుని ఆయన తట్టు ఇప్పటికైనా సరే. ఎందుకంటే యెహోవా సన్నిధికి నైవేద్యం చేస్తలేదు, యెహోవాకి ఇవ్వాల్సిన భాగము ఇస్తలేదు. మీరు మొదట అధ్యాయం నుంచి చదివితే యోవేలు గ్రంథంలో ఆయనకి సైన్యం ఉన్నదట. ఏ సైన్యం? మిడతల సైన్యం. ఇశ్రాయేలుకి ఎలా బుద్ధి చెప్పారంట? పంటను నాశనం చేసి బుద్ధి చెప్పాడు. ఎందుకని? యెహోవాకి తేవాల్సిన నైవేద్యం గాని పానీయార్పణ గాని 10వ భాగం గాని ఇశ్రాయేలు మానివేశారంట. మరి పరిశుద్ధ స్థలంలో, అతి పరిశుద్ధ స్థలంలో సేవ చేస్తున్న లేవీయులు, యాజకుడు ఎలా బ్రతుకుతారు? కాబట్టి దేవుని కోపం ఇశ్రాయేలు మీద రగులుకుంది. ఇప్పటికైనా యోవేలు ప్రవక్త ద్వారా తెలియపరుస్తున్నాడు, మీ తండ్రి అయిన దేవుడు సామాన్యుడు కాదు, అత్యంత కృప కలిగిన వాడు, శాంతమూర్తి. ఇప్పటికైనా మీ వస్త్రాలు కాదు చెప్పుకుంటాం, బూడిదలు తలపోసుకొని మీ వస్త్రాలు కాదు చెప్పుకుంటాం. ఏం చెప్పుకోవాలి? మీ హృదయాలు చెంపాలి. ఎలాగా? పాపముతో, అలాగే విగ్రహారాధనతో, మీ చుట్టూ ప్రజలను ఉన్న ఏ క్రియలతో మీరేమైపోయారు? దేవుని మర్చిపోయి ఉన్నారు. ఆ హృదయం చెప్పుకోవాలి. ఆ రాతి గుండె పగలాలే. అప్పుడు మీకు మాంసపు గుండె దేవుడు ఇస్తారు. మీ హృదయాలను చెప్పుకోండి, వస్త్రాలను కాదు అని చెప్తూ అక్కడ మాట అన్నాడు. ఆయన తట్టు తిరుగుడి, ఒకవేళ ఆయన మనసు త్రిప్పుకొని పశ్చాత్తాపపడి మీ దేవుడైన యెహోవా, చూడండి, యెహోవాకు తగిన నైవేద్యమును పానీయార్పణను మీకు దీవెనగా అనుగ్రహించను. ఎందుకు తెలుసా? ఇవ్వలేదు కాబట్టి పంట లేకుండా చేశాడు. మీరు మళ్ళా ఈ వైపు తిరిగారు అనుకో, హృదయం తిరిగి మళ్ళీ ఏం చేస్తాడు? పానీయార్పణమును నైవేద్యమును మీకు దీవెనగా అనుగ్రహించును. అనుగ్రహింపడని ఎవడో చెప్పగలడో? దేవుడు ఎప్పుడని ఎవడు చెప్పగలడు? అంటే ఆయన గుప్పులు మూస్తే ఎవరు తెరవగలరు? అవునా? ఆయన తెరిస్తే ఎవరు ముయ్యగలరు? కాబట్టి ముయ్యాలన్నా, తెరవాలన్నా, దీవించాలన్నా, శపించబడాలన్నా ఎవరి మీద ఆధారపడి ఉన్నది? మీ మీద, నా మీదే ఉంది. కాబట్టి మనమందరం ఏం చేయాలంట? యెహోవాని గురించిన జ్ఞాపకాల్లో మనం బ్రతకాలి తప్పని దేవుని జ్ఞాపకానికి దూరంగా మనం వెళ్ళిపోతాం. ఒక్కసారి ఒక మాట మీకు చూపిస్తాం. లోకస్వార్త 22 తీసారు 19 ఒకసారి 23:42 చదువుతాం. మరలా ఇక్కడ వస్తాం. 23:42 23:42 ఆయనను చూసి యేసు, నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకొనుమని. ఎవరో ఈ మాట ఎవరు మాట్లాడుతున్నారు? శిలువలో ఒక దొంగ మాట్లాడుతున్నారు. యేసుక్రీస్తు వైపు కుడి వైపునో దొంగ ఉన్నాడు, ఎడమ వైపునో దొంగ ఉన్నాడు. 40 వచనం చదువుతాం. 39 వేలాడబడిన ఆ నేరస్తులలో ఒకడు ఆయనను దూషించుచు, నీవు క్రీస్తువు కదా, నీవు రక్షించుకోను, మమ్మల్ని కూడా రక్షించమని చెప్పాడు ఒక దొంగ. అయితే రెండవ వాడు ఎవరిని గద్దించాడు? ప్రభువును దూషిస్తున్న వాడిని గద్దించి, నీవు అదే శిక్షలో ఉన్నావు కనుక ఎవరికి భయపడాలట? శిక్షలో ఉన్నవాడు ఎవరికి భయపడాలి? ఎందుకంటే ఇంకో మాట ఉంటుందండి, మనము క్రింది వారం అంట, ఆయన పైవాడు. అంటే మన భూ సంబంధం, ఆయన పర సంబంధి. మన మాటలు ఎలా ఉండాలన్నాడు? కొద్దిగా ఉండాలట. అంత గర్వముగా మాటలాడుకుడి అద్భుతమైన పదాలు. కాబట్టి శరీరంలో, లోకంలో బ్రతుకుతున్న మనం దేవుణ్ణి ధిక్కరించి ఎదిరించి అంత స్థాయికి వెళ్ళిపోకూడదు. ఆయన మర్చిపోయి ఆయన సన్నిధికి దూరం అయిపోయే పరిస్థితులకి వెళ్ళిపోకూడదు. ఎందుకంటే ఆయన బుద్ధి చెప్పడం వచ్చిందంటే మనం ఏ పరిస్థితికి వెళ్ళిపోతామో తెలియదు. కాబట్టి ఆయన బుద్ధి చెప్పకముందే వాక్యం ద్వారా మనం బుద్ధి తెచ్చుకుని మన హృదయాలను మార్చుకుని ఆయన సన్నిధిలో వాక్యానుసారంగా యథార్థంగా బ్రతికినట్లయితే మీరు నేను కనికరించబడే అవకాశం ఉంది. అందుకనే ఆ మాటకి అద్దించి ఏమన్నాడట? నువ్వు అదే శిక్షలో ఉన్నావు గనక దేవునికి భయపడవా? మనకైతే ఇది న్యాయమే. ఏది? ఈ సిలువలో ఈ శిక్ష న్యాయమే. మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము.
గాని ఈయన ఏ తప్పిదమును చేయలేదని చెప్పి అక్కడే క్షమాపణ దొరికేసిందండి ఆ దోషి. ఆయన ఏ తప్పిదం చేయలేదు, నువ్వు నేను తప్పు చేసాం, అవునా, పాపం చేసాం, కాబట్టి ఈ శిక్ష మనకి న్యాయమే. కానీ ఆయన ఎందేమి లేదు, ఏ దోషం లేదు, తప్పిదం లేదు. అంతేకాదు పిలాతు కూడా జడ్జిమెంట్ కూడా ఇచ్చినప్పుడు ఏమన్నాడు, ఇది ఎందు ఏ దోషమునో నాకు కనబడలేదంటే ఇశ్రాయేలు దాంతో మాకేం పని లేదు, సిరివేసేయాలంట. ఇక్కడ ఈ దొంగలు మాట్లాడుతుంటే రెండో వాడికతి తప్పు చేసిన న్యాయంగా మాట్లాడుతున్నాడు. ఓకేనా, ఏ తప్పిదమును చేయలేదని చెప్పి 42 వచనంలో అన్నాడు. ఆయనను చూసి ఎవరిని, సిలువలో ఉన్న యేసుక్రీస్తును చూసి, యేసు నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకోనమను అన్నాను. అంటే మీకు ఏమర్థమైందా, మీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమన్న మాట ఎలా ఉన్నది తెలుసా? ముందు మాటలో ఆయన పాపని ఒప్పుకున్నాడు, నేను తప్పు చేశానని ఒప్పుకున్నాడు. మీకేం అర్థమవుతుందా? అక్కడ ఇంకో మాట అన్నాడు చూడండి, 43 వచ్చి, అందుకు ఆయన వానితో, రెండవ నేరస్తుడితో, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందని నిశ్చయముగా నీతో చెప్పుచున్నానని ఇంకో మాట. మరి దొంగకి బాప్తిష్టం లేదండి, పరదేశంకి వెళ్ళిపోయాడు కదా, ఇంకా బాప్తిష్టం పనితో పని లేదని సంఘాలు కూడా వెలిచి ఒక మాట. 32 ఏళ్ల నుంచి మంచాన పడిన ఒక కుట్టివాడు ఉన్నాడు, కుష్టి రోగి కూడా ఉన్నాడు. మీకు అర్థమవుతుందా? ఆయన ఎవరు కూడా ఆయన సన్నిధి ఆయన దగ్గరికి తీసుకొస్తలేదు. కానీ ఆయన ఏమని చెప్పాడు తెలుసా? శాస్త్రులు, పరిచయాలు అనేకులు ఆయన బోధపెట్టినప్పుడు, నీ పాపం రక్షించబడాలి, నీవు నీ పరిపెత్తుకుని నడుము, లేచి నడుము అని చెప్పి ఒక మాట. స్వస్థత ఇవ్వచ్చు, పాపాలు క్షమించినందుకు క్షమించబడ్డాయన్నదిగా కదా శాస్త్రులు, పరిచయం ఏం చేశారు? నీవు దేవదోసన చేస్తున్నావు. ఆయన ఆ మాటకి ఏమన్నాడు? దేవుని పంపిన వారితో నీవు దేవదోసన చేయించున్నావు అని చెప్పడం న్యాయమా? ఎందుకంటే మనిషి కుమారుడికి పాపములు క్షమించబడే అధికారం ఉందని. అంటే ఇప్పుడు యేసుప్రభు ఎక్కడుంటే అక్కడ ఏముంది? అంటే ఇప్పుడు ఆ రెండవ దొంగ పాపాలు ఎవరు క్షమించారు? మీకేనా అర్థమైందా? ఇప్పుడు ఆయన పాపాలు క్షమించినప్పుడు బాప్తిసంతో నీకు నాకు పని ఏముంది? మీకు అర్థమవుతుందా? ఇప్పుడు మనం బ్రతుకున్నాం, భూమి మీద ఉన్నాం, మనకు అవకాశం ఉంది కాబట్టి బాప్తిసం పొందాలి, అవునా? మీరు అర్థం చేసుకోండి. పరలోకం నుండి చేర్చుకునేవాడే, పరదేశంలోకి చేర్చుకునేవాడే నీ పాపాలు క్షమించబడ్డాయి అని చెప్పాడు. కాబట్టి పాపాలు క్షమించగలిగిన వాడు అక్కడ ఉన్నాడు కాబట్టి నీవు నేడు నాతో కూడా ఏమనుగుతావు అన్నాడు, పరదేశంలో క్షమించగలిగిన వాడు చెప్పినప్పుడు నువ్వు నేను క్వశ్చన్ చేయడానికి ఎవరు? కాబట్టి మీరు అర్థం చేసుకోండి. మనం ఎందుకు బాప్తిసం పొందాలంటే మనకు అవకాశం ఉందే, మనం సిలువలో దొంగలాగా ఏలాడతలేదు, అవునే కదా? కాబట్టి మనం పశ్చాత్తాపం పొందాలి తప్పకని చేసిన క్రియల్లో ప్రభు మీద నిందేసి ఆయన్ని అవహేళన చేసే పరిస్థితికి వాళ్ళ బోధలోనికి వెళ్ళకూడదు. మీకు అర్థమవుతుందా? అందుకే నన్ను జ్ఞాపకం చేసుకోమని అంటే ఆయన ఏమన్నాడు, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావు అన్నాడు, పరలోకంలో ఉంటావు అన్నాడు. ఇప్పుడు 22:19 వచ్చింది, 22:19. పెమ్మట ఆయన ఒక రొట్టె పట్టుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి వారికిచ్చి, ఇది మీ కొరకు ఇయ్యబడుచున్నది నా శరీరము, నన్ను జ్ఞాపకము చేసుకున్నటకు దీనిని చేయడని. ఆయన ఇప్పుడు ఎవరికి చెప్తున్నాడు ఈ మాట? శిష్యులతో చెప్తున్నాడు. ఓకేనా? నన్ను జ్ఞాపకం చేసుకుంటాకి దీనిని చేయడని చెప్పాడు. ఓకేనా? ఒకసారి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 24 వచ్చి 11:24 మొదలు కొరింథీ, దానిని విరిచి ఇది మీ కొరకైనా నా శరీరం, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుగా దీనిని చేయడని చెప్పాను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకుని, ఈ పాత్ర నా రక్తం వలనైన కొత్త నిబంధన, మీరు దీనిలో తాగినప్పుడల్లా ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలి? అపొస్తలుడైన పౌలు కొరింథీలో ఉన్న పరిశుద్ధులతో చెప్తున్నాడు, ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలి? క్రీస్తుని ఎలా జ్ఞాపకం చేసుకోవాలి? ప్రభురాత్రి భోజనం ద్వారా
ఆయన జ్ఞాపకం చేసుకో. ఎవరైతే ఆయన జ్ఞాపకం చేసుకుంటారో తండ్రి రాజ్యంలో వారిని ఆయన జ్ఞాపకం చేసుకుంటారు. ఇక్కడ ఎరుగునని ఎవరైతే చెప్తారో తీర్పులో ఆయన తండ్రి ముందు అక్రమము చేయవారులారా మీరెవరో నాకు తెలియదు పొందనే అవకాశం ఒకటి ఉంది. కాబట్టి మనం బ్రతుకుండగానే సజీవులుగా ఉండగానే ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన జ్ఞాపకం చేసుకునే ప్రక్రియ ఎక్కడ జరుగుతుందంటే సంఘంలో జరుగుతుంది. కాబట్టి మన సత్యము ఏం చేస్తుందంటే మనం మేల్కొలుపుతుంది. ఆయన దగ్గర ఆయన సన్నిధికి దూరం అవ్వడం, ఆయన జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన జ్ఞాపకం చేసుకున్నవాడు పరలోకానికి వారసుడు. మనం కూడా పరదేశానికి వెళ్ళాలి అంటే ఆయన కొరకు, ఆయన ఇచ్చిన ప్రభుత్వ రోజుల కొరకు, రక్షణ కొరకు సంఘముల నుండి మరణ సమాధి పునరుద్ధానాలు ప్రకటించాలి. ఒక మాట చెప్పి నేను ముగిచేస్తాను. సామెతల గ్రంథం 10వ అధ్యాయం. తీసారా? 7వ వచనం. నీతిమంతుని జ్ఞాపకము చేసుకుంటా ఆశీర్వాదకరము భక్తిహీనుల పేరు నీతిమంతుల్ని జ్ఞాపకం చేసుకుంటే ఏంటంట ఆశీర్వాదం. నీతిమంతుడు ఎవరు? యేసుక్రీస్తు ఒక్కడే. మీరు నీతిమంతుణ్ణి, అవునా, నీతిమంతుడైన వాడిని ఏం చేశారు? నిరాకరించే దృష్టిల చేత సిలువేసి అనిపించారు. ఆయన నీతిమంతుడు. ఇప్పుడు ఆయనలో బాప్తిసం పొందిన ప్రతి ఒక్కరు ఎవరు? నీతిమంతుడు. క్రీస్తు సంఘ సువార్థికులు, విశ్వాసులు నీతిమంతుడు. బాప్తిసం పొందో వాక్యాన్ని సంఘ బ్రతిక ఆ నీతిని ఏం చేయాలి? మరణం వరకు కాపాడుకోవాలి. నీతిమంతుడిగా బ్రతికబడు కాబట్టి నోవాహుని జ్ఞాపకం చేసుకున్నాడా లేదా? ఏమా అబ్రహాముని జ్ఞాపకం చేసుకున్నాడా లేదా? అబ్రహాముని బట్టి లోతును తప్పించడా లేదా మనుషుల నుంచి? కాబట్టి మనము మన కుటుంబాలు తప్పింపబడాలి. ఇంకో విషయం, ఇజిగా కూడా నీతి ఉంది కాబట్టి, యథార్థత ఉన్నది కాబట్టి మన నుంచి తప్పించడే లేదా? కాబట్టి ఇవాళ ప్రభుని జ్ఞాపకం చేసుకోవడం అంటే నమ్మి బాప్తిసం పొందడం, మనల్ని మనం రక్షించుకోవడం. నమ్మి బాప్తిసం పొంది నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభుని జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. ఎప్పుడు? ప్రభు వచ్చే వరకు జ్ఞాపకం చేసుకుంటూ ఆయన మరణ సమాధి పునరుత్థానం మనం ఏం చేయాలి? జ్ఞాపకం చేసుకోవాలి. క్రీస్తులో ఉన్న వారికంటే నీతిమంతులు మరొకరు ఎవరు లేరు. క్రీస్తు తర్వాత నీతిమంతులు ఎవరైనా ఉన్నారంటే ఆయన రక్తం ఇచ్చుకొని సంఘంలో చేర్చబడదు. మీరు నేను నీతిమంతులు. ఆ నీతిని మరణం వరకు కాపాడుకోవాలి. ఇవాళ ఆ నీతిని మేము ప్రకటించగలుగుతున్నాం, ఇంత భక్తులు ఎదగగలుగుతున్నాం అంటే అటువంటి మంచి పునాదులు మా అమ్మమ్మ గారు, గిరీశమ్మ గారు మాకు వేశారు. కాబట్టి ఆ భక్తులు ఎదిగా సువార్థికులుగా తీర్చబడ్డాం, సత్యం కొరకు ప్రయాసపడుతున్నాం. ఆవిడ మాకు సాక్షార్థంగా ఉంది. ఆవిడ జ్ఞాపకం చేసుకుని ఇలా సంతోషపడే అవకాశం ఇచ్చాడు. రేపు పొద్దున మేము నిలబడితే మా బిడ్డలు మమ్మల్ని జ్ఞాపకం చేసుకోవాలి. అలా తరతరాలు వెళ్ళాలి తప్పకని దేవునికి దూరం అయ్యి ప్రశ్నలు అవ్వకూడదని నన్ను నేను హెచ్చరించుకుంటాను, మిమ్మల్ని హెచ్చరిస్తూ ఓపిక మీ అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తే మాట్లాడుతూ థ్యాంక్ యూ.